అంటే చదువుకునేటువంటి ప్రాంతం అది. మాట్లాడుతున్న వాళ్ళంతా చదువుకోని ప్రాంతం అది. గలిలయలు కారా? ఇప్పుడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామేమి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతున్న వినుచున్నామేమి అని ఇప్పుడు భాషలు చెప్పాడు. లెక్క వేయండి ఎన్ని భాషలు మాట్లాడాడు. భాషలు చెప్తున్నా, లెక్క వేయండి ఎన్ని భాషలు వస్తాయో. 9. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతం మీద కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకునేది. ఎన్ని భాషలు? 17 భాషలు. ఎన్ని భాషలు మాట్లాడారు? వీళ్ళేం చదువుకున్నారు? గేలానికి ఏం పెడితే చేప పడుతుంది, వల ఎక్కడ వేయాలా, ఎంత లోతులో ఏ చేప ఉంటుంది, ఏ చేప ఏ టైంలో తిరుగుతుంది, ఏ చేప ఏ సీజన్లో గుడ్లు పెడుతుంది, ఏ చేప ఎంత రేటు, ఇది క్వాలిఫికేషన్. కానీ మాట్లాడిన భాషలు ఎన్ని? 17 మాట్లాడారు. వీటిని అన్య భాషలు అంటారు. ఇలా మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఇప్పుడు మన సంఘాల్లో మాట్లాడుతున్న భాష ఏంటి? బెబ్బె భాష. ఇది అది ఒకటేనా? కాదు. మరి మాట్లాడుతున్నారుగా డ్రామా. ఏంటది? అట్లా మాట్లాడితే మీరేమనుకుంటారు? మీరు చదువుకో అంటారు. మీరు చదువుకోరు. అట్లా మాట్లాడితే ఏమనుకుంటారు? అబ్బో పెద్ద దైవజనుడు వచ్చాడు అనుకుంటారు. మీరు పెద్ద కాదు, డ్రామా ఆర్టిస్ట్ వచ్చాడు. ఇప్పటివరకు చెప్పింది వాక్యమే, నా సొంత మాటలు కాదు. అవునా? ఇప్పటివరకు చెప్పింది ఏంటి? వాక్యం చెప్పారు, సొంత మాటలు కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకరు ఎవరైనా ఎదురుగా వచ్చితే మాట్లాడుతున్నా. అవి కూడా అన్య భాష అంటే మనది కాని భాష. భాష అంటే ప్రత్యేకమైన పదాలు ఉండాలా, ప్రతిదానికి అర్థం ఉండాలా. వీళ్ళు మాట్లాడడానికి అర్థాలు ఉండవు. ఒకటే భాష తిప్పించి మలిచి మాట్లాడుతుంటారు. ఎదురుగా ఉన్న వ్యక్తులు మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు అది. అటు ఎవరైనా మాట్లాడడానికి బెబ్బెబ్బ అని అనుకో, కిందికి పిలిచి ఏం భాష అదే అని అడగండి. ఇది దేవదూతల భాష అని అనుకో, నేను మనిషిని కదా, నాకెందుకు దేవదూత భాష, నా తెలుగులో మాట్లాడతావరా అను. అర్థమైందా? నాకు తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు. దేవదూతల భాష నాకు రాదు, నువ్వు మాట్లాడి నాకు వచ్చిన ఉపయోగం ఏంది? అర్థం కదా? నాకు తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు. నువ్వు దేవదూతల భాష మాట్లాడతా, నాతో మాట్లాడతావా, దేవదూతతో మాట్లాడుతున్నావా? నేను దేవదూతలతో అంటాడు. ఇంట్లోకి వెళ్ళి గడి పెట్టుకొని లోపల మాట్లాడుకో. నాకు డిస్టర్బెన్స్గా ఉంది, నేను తెలుగులో బైబిల్ చదువుకోవాలని చెప్పండి. ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు ఇది. మోసం, గొర్రెలను వెర్రి వెంగలప్పని చేసి ఆడుకుంటున్నారు అంతే. చాలా మందితో గొడవ పడ్డాను దీని మీద నేను. అన్య భాషలు అంటే క్లారిటీనా? అర్థమైందా? ఇంకా డౌట్ ఉంటే తర్వాత అడగండి.